ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంటే మజాక్ కాదు. ఆయన ఏ పని చేసినా సంచలనమే. అంతరిక్షయానం నుంచి రాజకీయ ప్రస్థానం దాకా ప్రతి అడుగులోనూ ఒక విలక్షణతే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తక్కువ కాలంలోనే అత్యంత సన్నిహితుడిగా మారి ఆ తర్వాత అదే స్థాయిలో విభేదించిన మస్క్ గతంలో చెప్పినట్లే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించి అమెరికాలో రాజకీయ సునామీ సృష్టిస్తున్నాడు. ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు రచ్చరాజేసింది. అయితే ఈ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. అనూహ్యంగా ఈ బిల్లుపై అలా ట్రంప్ సంతకం చేయగానే ఇలా రాజకీయ పార్టీ పెడుతూ మస్క్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మస్క్ రాజకీయ పార్టీ వస్తోంది. స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు అమెరికా పార్టీ అంటూ ఎలాన్ మస్క్ తన సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఎలాన్ మస్క్ ప్రకటించిన అమెరికా పార్టీలో భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా కీలక పాత్ర పోషిస్తున్నారు. టెస్లా కంపెనీ ఫైనాన్స్ హెడ్గా ఉన్న వైభవ్కు ఎలాన్ మస్క్ రాజకీయ బాధ్యతలు కూడా అప్పగించారు. ది అమెరికా పార్టీకి కస్టోడియన్ ఆఫ్ రికార్డ్స్ ట్రెజరర్గా కూడా నామినేట్ చేశారు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్కు ఎలాన్ మస్క్ సమర్పించిన అధికారిక పత్రాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతీయ మూలాలున్న వైభవ్ తనేజా టెస్లా కంపెనీలో 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. టెక్సాస్లో ఉన్న టెస్లా కార్యాలయంలో అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్గా 2017 ఫిబ్రవరిలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. 2018 మే నుంచి 2019 మార్చి వరకు కార్పొరేట్ కంట్రోలర్గా, 2019 మార్చి నుంచి చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా, 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అంతకుముందు అంటే టెస్లాలో చేరడానికి ముందు తనేజా సోలార్ సిటీ సంస్థలో 1 సంవత్సరం పనిచేశారు. దానికి ముందు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్లో 17 సంవత్సరాలు పనిచేశారు. వైభవ్ తనేజా సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్ కూడా. యుఎస్ జిఏఏపీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎస్ఈసి కంప్లైంట్స్, రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఆడిట్ మానిటరింగ్, బాప్ ఎగ్జిక్యూటివ్లు, బోర్డు సభ్యులతో నేరుగా పనిచేయడంలో మంచి అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ నుంచి చార్టెడ్ అకౌంటెన్సీ చదివారు వైభవ్. టెస్లాలో చేరిన తర్వాత మస్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ స్పేస్ ఎక్స్ అభివృద్ధిలో తనేజా, వైభవ్ ఎలాన్ మస్క్తో కలిసి పనిచేయడంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వైభవ్ ప్రతిభను, పనితీరును గుర్తించిన ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఆర్థిక ప్రకటనలు, ఆడిట్లు, కంప్లైంట్స్, డాక్యుమెంట్ల బాధ్యతలన్నీ వైభవ్కు అప్పగించారు. తాజాగా ఇప్పుడు రాజకీయ పార్టీకి కూడా కోశాధికారిగా వైభవ్ తనేజాను నియమించడంతో మస్క్ ప్లాన్ల గురించి విశ్లేషకులు ఓ అంచనాకు వస్తున్నారు. తన రాజకీయ రంగ ప్రవేశం బలంగా ఉండాలని కోరుకుంటూ తన నమ్మకస్తులను పార్టీలో ఉపయోగించుకోబోతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు, అవినీతితో అమెరికాను దివాళా తీయించడానికి డెమోక్రేట్లు, రిపబ్లికన్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, దీనికి ప్రత్యామ్నాయంగానే రాజకీయ పార్టీ అవసరమని మస్క్ భావిస్తున్నారు.